రోజు భారతదేశం అంతా కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి రోజు. ఎందుకంటే ఆడపడుచులకు ఈ దేశంలో రక్షణ కరువైంది. అలాగే పుట్టిన బిడ్డలకు కూడా ఈరోజు రక్షణ కరువైంది. పుట్టిన బిడ్డ ఈ భూమి మీద పడి 2 నెలలుగాలే కొందరు వ్యక్తులకు దుహంకారానికి బలైపోయింది. ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడితేనే సిగ్గుతోటి తలదించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అందరం భరతమాత బిడ్డలమే, అందరం హిందూ ధర్మంలో బతుకున్న వాళ్ళమే. కానీ ఇంకా కుల వివక్ష జరుగుతుందంటే ఎంత అవమానకరమో మనం అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు మనం చూస్తుంటే ఏ క్షణంలో ఏం జరుగుతుంది నా దేశంలో అర్థం కాని పరిస్థితి. ఏది మాట్లాడినా కూడా అందరూ భారతీయులమే, హిందూ ధర్మ వారసులమే. కానీ కులం లేదు, మతం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు మనం అట్లాడుతూ ఉన్నాం. కానీ అన్నీ లేవు అనుకుంటేనే నీది ఆ కులము, నీది ఈ మతం అని చెప్పేసి మనకు మనమే విభజించుకొని బతకాల్సిన పరిస్థితి ఈరోజు నా దేశంలో ఉన్నందుకు సిగ్గుపడతా ఉన్నాను నేను. కాబట్టి మొన్న చూసే మనం 2 నెలల పసికందు తీసుకొని ఆ తల్లి చంద్రకళ జాతరకు పోతే గుళ్ళకు రాకుండా అడ్డకుండమే కాకుండా అక్కడ తొక్కి చంపినటువంటి సందర్భం. మరి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఏదైతే BNS 103 ఉందో సెక్షన్ ప్రకారంగా వాళ్ళ అటెంప్ట్ మర్డర్ కింద అరెస్ట్ చేయాలని చెప్పేసి అడిగితే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు విచారణ చేస్తామని చెప్పి కేసును పక్కదారి పట్టించడం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో ఒక్కసారి ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా రక్షణ కల్పించే విధంగా ముందుకు వచ్చి ఈ రజక బిడ్డకు పూర్తిస్థాయి న్యాయం చేయాలని చెప్పి నేను మనసారి కోరుకుంటా ఉన్నాను. దీనికి ప్రభుత్వం కనుక చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే కీసరమల్ల అంబేద్కర్ సంఘం నుంచే మేము పూర్తిస్థాయిలో మద్దతును రజక సంఘానికి ఇచ్చుకుంటూ ఏ ఉద్యమానికి శ్రీకారం చుట్టమన్నా కూడా మేము పూర్తిస్థాయిలో మద్దతు అని తెలియజేసుకుంటూ జై భీమ్.